ఇప్పుడు వినిపిస్తుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ మరొక పక్కన డైనమిక్ అండ్ డాషింగ్ ఎనర్జెటిక్ హృతిక్ రోషన్. ఈ ఇద్దరు హీరోల కలయికలో మొట్టమొదటిసారి మనకి ద ట్రూ పాన్ ఇండియన్ ఫిల్మ్ గా రాబోతున్నటువంటి వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి అశేషమైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అండ్ అలాగే హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కి, సినిమా ఫ్యాన్స్ కి స్వాగతం, సుస్వాగతం. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ పేరు వినగానే మనకి బోలెడన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాల పేర్లు వరుసగా గుర్తొచ్చేస్తూ ఉంటాయి. సో యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ YRF స్పై యూనివర్స్ లో నుంచి మనకి వస్తున్నటువంటి సినిమా ఆదిత్య చోప్రా గారు నిర్మాతగా, అయాన్ ముఖర్జీ గారి దర్శకత్వంలో, ప్రీతం గారి మ్యూజిక్ డైరెక్షన్ లో, బెంజమిన్ జాస్పర్ గారు డిఓపిగా, ఆరిఫ్ షేక్ గారి ఎడిటింగ్ తో ఒక పక్కన ఎన్టీఆర్, మరొక పక్కన హృతిక్ రోషన్ హీరోలుగా వస్తున్నటువంటి వార్ 2 సినిమా ఈ రోజు హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడికి విచ్చేసినటువంటి కాస్ట్ అండ్ క్రూకి, అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి, ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమానికి ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అభిమానులకి స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. సినిమా పేరు వార్, కానీ ఇక్కడ నిండి ఉంది బోలెడంత ప్యార్. ఈ ప్యార్ని తీసుకొని వచ్చినటువంటి మీ అందరికీ మా తరఫు నుంచి కూడా బోలెడంత ప్యారు. యాక్చువల్లీ హీరోల కోసం ప్రాణం పెట్టేటువంటి అభిమానులు ఉన్నారు, అభిమానుల కోసం ప్రాణం పెట్టేటువంటి హీరోలు ఉన్నారు. కానీ ఈ గడ్డ మీద ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు ప్రాణం పెట్టేది దేశం కోసం, మన భారతదేశం కోసం. మరి దేశం కోసం తన ఊరు, తన పేరు, తన కుటుంబాన్ని వదిలేసి షాడోలుగా మారినటువంటి ఇద్దరు కథని మనం ఆగస్ట్ 14వ తారీఖున థియేటర్స్ లో చూడబోతున్న సినిమాలోని పాటలతో సూపర్ డాన్స్ మెడ్లీని మనకు అందించినటువంటి సత్య మాస్టర్ అండ్ టీమ్ కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. అండ్ అలాగే ఈ రోజు ఇలాంటి ఈవెంట్స్ ఇంత సజావుగా జరుగుతుందంటే దానికి కారణం పోలీస్, వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ గారు, మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి ఫ్రమ్ శ్రేయస్ మీడియా. అలాగే అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ గారికి, డీసీపీ విజయ్ కుమార్ గారికి, ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ గారికి, జూబ్లీ హిల్స్ సిఐ వెంకటేశ్వర్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. సంజయ్ కుమార్ జైన్ గారు ఐపీఎస్ అడిషనల్ డైరెక్టర్, వారికి స్పెషల్ థ్యాంక్స్. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ DGSP అండ్ అలాగే హైదరాబాద్ అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ గారికి, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సార్ అండ్ మురళీకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్. కమాండెంట్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి గారు, బి రామకృష్ణ గారు అడిషనల్ కమాండెంట్, టిఎన్ సింగ్ గారు అడిషనల్ కమాండెంట్, ఏసీపీ వెంకటరెడ్డి గారు అండ్ అలాగే ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ గారు, జూబ్లీ హిల్స్ సిఐ వెంకటేశ్వర రెడ్డి గారు అండ్ టి సాంబయ్య గారికి రిజర్వ్ ఇన్స్పెక్టర్, వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. అండ్ ఇప్పుడు మనకి యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వచ్చినటువంటి సినిమాలంటే ఒక దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, దిల్ తో పాగల్ హై, ధూమ్లు, పఠాన్లు అన్నీ గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడు ఈ వార్ 2 YRF స్పై యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి ఈ ఫిల్మ్ ఇట్స్ గోయింగ్ టు బి అ సెన్సేషన్ అనడంలో అసలు డౌటే లేదు. అలాంటి ఫిల్మ్ టీజర్ ని మరొకసారి మనం చూసేద్దాము. లెట్స్ హావ్ ది టీజర్ ఆఫ్ వార్ 2 ప్లీజ్. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ YRF స్పై యూనివర్స్ నుంచి వస్తున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్స్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ మనం చూడబోతున్నాము ఆగస్ట్ 14వ తారీఖున. అండ్ మొట్టమొదటిసారిగా మనం ఎన్టీఆర్ ని హిందీ ఫిల్మ్ అండ్ తెలుగు బైలింగ్వల్ లో కూడా చూడబోతున్నటువంటి ఈ సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియజెప్పేస్తున్నాము. And special thanks to our sponsors, Iconica City of Gold. Iconica City of Gold is Vizag's premier address for those who desire a life of unmatched luxury and sophistication, featuring exquisitely crafted villas set amidst lush landscape surroundings. This gated community blends world-class architecture with serene coastal charm. Every home is a masterpiece of design, offering expensive spaces, premium finishes and private indulgence. వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. ఎస్, మీకేం నడుస్తుందో నాకు అర్థమైపోయింది. ఏమిటో మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక కోరిక కోరుతున్నారు. ఇక్కడ మేము ట్రై చేస్తాము. ఈ టెంట్ వాళ్ళకి అడ్డం వస్తున్నట్టుంది వాళ్ళ వ్యూయింగ్కి. ఇన్ని సంవత్సరాలు మనం స్టూడెంట్ నంబర్ 1 నుంచి ట్రావెల్ చేస్తున్నాం ఇప్పటి వరకు. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? ఏమైనా ట్రై చేసి ఒక్కసారి అది తీయగలిగితే వాళ్ళకి LED స్క్రీన్కి అడ్డం వస్తుంది. లెట్స్ ట్రై అండ్ సీ ఇఫ్ దే కెన్ విజువల్లీ సీ ఇట్.
ఇటువైపు వాళ్ళకైతే ఏం అడ్డం లేదు, నేను అందంగానే కనిపిస్తున్నాను కదా. ఓకే అయితే ఓకే ఓకే. సో వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్ తెలియజెప్తూ ఉన్నాము. శ్రేయస్ రియాలిటీ built with a strong legacy, launching soon. అతి త్వరలోనే బ్రోషర్ లాంచ్ జరగబోతుంది. ఖమ్మంలో కొత్త ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నారు శ్రేయస్ రియాలిటీ. శ్రీనివాస్ గారు మీకు YRF, Yash Raj Films, carrying a legacy of more than 50 years. And now, bringing the biggest pan-Indian film with two titans on board. May I request the CEO, Mr. Akshay Vidhani, to please come on stage to share with us potentially the game-changing idea that he has brought with this film, and also congratulating him on the super success of the film that they recently produced, Sayyara. సయారా సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించడం మాత్రమే కాదు, ఇట్స్ బీన్ ది హైయెస్ట్ గ్రాసర్ ఇన్ ద లవ్ స్టోరీస్ ఎవర్ మేడ్. సో సచ్ అ బ్యూటిఫుల్ మూమెంట్. A very hearty congratulations to you and requesting you to please speak a few words. Thank you. Hello, hi. Okay. Thank you. It's a real privilege and an honor to be here. I think we're all very, very excited about War 2. And this year we celebrate 25 years of Hrithik and NTR sir, which is amazing. So the fact that these two icons of Indian cinema are able to come together, something special is happening, guys. War 2 is going to be game changing. And I just want to take a moment to thank them both for doing this and making sure that we've made such a special film. So we are really, really thankful to you guys and looking forward to creating magic together. I would just all want to say thank you so much to everybody who's come out here today. And War 2 is going to be a surprise which you all are going to love. And you all are going to enjoy NTR to the fullest in the film, and I know that's what you all want to hear. So both Hrithik sir and NTR are just outstanding, and I can't wait for you guys to watch it. Thank you. Akshay, can I ask a few questions? Yes, of course. So YRF is celebrating 25 years of Yes. NTR garu Yes. and Hrithik garu and bringing the two titans together.
Yes, So do you yes. see this as a game changer in the Indian film industry, the North and South coming together? I think absolutely. War 2 is a true pan-India film, and it's the greatest of the North and the South that have come together. And I think it's going to be extra special. It's going to be magical. I think we've made a film that is fitting to their legacy. They both have an incredible body of work, and they've achieved so much in 25 years. Their fans have given them so much love that I hope that all that love comes to War 2, and we are able to celebrate as our tribute to both of them for their 25 years of hard work and legacy. Even though the film's name is War 2, Yes. I think what you can expect from all the fans is Pyar 2, 3, Yes. 4, 5, 6 to 10. Okay, so, I hope so. From a YRF Spy Universe timeline, where does War 2 fit into this chart? Because I think this has become the biggest franchise, Yes. the biggest IP. Yes. So where does this fit? So, I think YRF Spy Universe is truly one of India's leading franchises. And I think we've been able to, it's taken years of hard work to get here. A lot of thought, strategy, curation has gone into building this universe. War 2 is the 6th film of the universe, and one that we have worked very, very hard on. I think Ayan has made such a fine film that we are all going to be very proud of. As for the timeline, I don't want to share anything about the story of the film. We worked very hard to keep the story hidden and make sure that it's a surprise for audiences when they come on the 14th. So I will not be able to talk more about this timeline and the story, but all I can say is it's a brilliant film. It fits perfectly in the universe, and they're going to create magic together. Thank you so much, Thank and you. we are all eagerly waiting to see the magic on August 14th. Thank you so much. Thank you so much, Thank you. Akshay ji. Thank you. Thanks. దిల్ రాజు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. వెరీ హార్టీ వెల్కమ్ టు యూ దిల్ రాజు గారు. అండ్ అలాగే ఈ సినిమాని మనకి తెలుగులో అందించబోతుంది నన్ అదర్ దాన్ సితారా ఎంటర్టైన్మెంట్స్. సితారా ఎంటర్టైన్మెంట్స్ అనగానే మనకి సూపర్ డూపర్ హిట్ సినిమాలు అన్ని వరుసలో గుర్తొచ్చేస్తాయి. సినిమాని బోలెడంతా సొమ్ముల్ని పెట్టి తీయడం మాత్రమే కాదు, బోలెడంత తమ్ముల్ని కూడా పెట్టి తీసేటువంటి ప్రొడ్యూసర్ మా సూర్యదేవర నాగవంశీ గారు. సో లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి ఆన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్లీజ్. అద్భుతమైన కథలను ఉత్తమ రూపంలో అందిస్తూ కొత్త ప్రతిభను వెండితెరకు పరిచయం చేసి నాణ్యమైన వినోదాన్ని అందించాలనే దృక్పథంతో స్థాపించబడింది ఈ సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ. అద్వితీయమైన మరియు విశిష్టమైన వారి బృందం యొక్క నిరంతర శ్రమ, ప్రేక్షకుల ప్రేమాభిమానాలే బలంగా నిలిచాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రయాణం బాబు బంగారం సినిమాతో మొదలై ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా ఒక సంచలనంగా మారి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు నిజమైన ప్రతిభకు, నాణ్యతకు శాశ్వత చిరునామాగా నిలిచింది. దేవర్ అడిగినాడంటే చెప్పినాడని, అదే చెప్పినాడంటే సిమ్లా నాయక్ సినిమా నుండి డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, మ్యాడ్ స్క్వేర్, లక్కీ భాస్కర్, డాకు మహారాజ్, దేవరా సినిమా వరకు ప్రతి సినిమా ప్రొడక్షన్ మరియు డిస్ట్రిబ్యూషన్ ద్వారా సితారా ఎంటర్టైన్మెంట్స్ పునాది మరింత బలపడేలా చేసింది. నీ వెనకాల కనబడని ఒక శక్తి ఉంది అని. వీళ్ళందరి వెనకాల కనబడని ఆ శక్తియే మా చింటూ వంశీ. ఇప్పుడు మళ్ళీ అదే నిబద్ధతతో మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 సినిమాను ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లుగా తెలుగు ప్రేక్షకులకు మరోసారి అద్వితీయమైన అనుభూతిగా అందించడానికి సిద్ధమయ్యారు సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ. राया की लॉन्ग टर्म रिजल्ट्स का ऐसा प्रूफ जो आपने सोचा भी नहीं होगा. जैसे जैसे आपके बाल बढ़ेंगे वैसे
అసలు ప్రపంచంలో ఎవరైతే ఇద్దరి ముందు అసలు నోట్లోంచి మాట రాదో వాళ్ళిద్దరు కింద ఉన్నారు. మీరు అరిస్తే ఇంకా వచ్చేది కూడా రాదు. నాకు అసలు త్రివిక్రమ్ గారి ముందు కానీ తారక్ అన్న ముందు కానీ మాట్లాడాలంటే భయం. కొంచెం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి అరవకుండా ఉంటే నేను. ఎలా ఉంది ఆంబియన్స్ అంతా? అన్నని హిందీ సినిమాకి తీసుకెళ్తున్నట్టు లేదు కదా, హృతిక్ గారిని తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా. రేపు సినిమా కూడా అలానే ఉంటుంది. ఎవరన్నా హిందీ డబ్బింగ్ సినిమానా ఇది అది అంటే ఇదే చెప్పండి. పొద్దున ప్రోమో చూశారు కదా, ఏదైనా లిప్సింగ్తో సహా అంతా ఒక ప్రాపర్ తెలుగు సినిమా. ఇది థియేటర్లోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు అయన్ ముఖర్జీ గారు తెలుగు ఆడియన్స్ కంటే తెలుగు డైరెక్టర్ ఇప్పుడు దాకా చూపించిన దానికంటే బాగా చూపించారు తారక్ అన్నని అని అందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు రేపు బయటికి వెళ్ళేటప్పుడు. అందుకే ఈ అన్నిటి గురించి ఆలోచించకండి. ప్రాపర్ తెలుగు సినిమా. మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము. అది ఎంత గ్రాండ్గా వెల్కమ్ చేస్తున్నాం అనేది 14th మీరు చూపించారు ఖచ్చితంగా. సెప్టెంబర్ 27వ తారీఖున లాస్ట్ ఇయర్ దేవరాకి ఎంత ప్రేమ చూపించామో దానికి 10 చూపించాలి. అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే మీరు సెప్టెంబర్ 27 కంటే 10 చూపించాలి. గుర్తుపెట్టుకోండి. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వేస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. గుర్తుంది కదా, హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి. దేవరా కంటే 10 ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి. ఇది మీ బాధ్యత ఈసారి. అన్న కాలర్ ఇన్ని రోజులు మన కోసం ఎగరేశారు, మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ ఎగరేలా చేయాలి. మీరు చెప్పినట్టు సినిమాని తీసుకొచ్చాం, గ్రాండ్గా ల్యాండ్ చేస్తున్నాం. ఇక మిగతా బాధ్యత అంతా మీదే. గుర్తుపెట్టుకోండి, మీ మీద వదిలేస్తున్నాం 14వ తారీఖు కోసం. నేను చెప్పాలంతా చెప్పాను. ఆ సినిమా మాత్రం చాలా బాగుంది. మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు, అదైతే గ్యారంటీ. ఏమాత్రం సినిమా బాగోలేదన్నా మామూలుగానే తిట్టడం అలవాటే కదా నన్ను, దానికి 10 తిడుతురు. కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. బయటికి వెళ్ళిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడండి అడగను మిమ్మల్ని. థ్యాంక్ యూ. వంశీ గారు, నేను చెప్పిన దాంట్లో అస్సలు తప్పులేదు. మీ మాటలకి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకా ఫ్యాన్స్ పెరిగిపోయారు. నాకు తెలిసి ఇదంతా త్రివిక్రమ్ గారి సహవాసం వల్ల జరిగినట్టుంది. వంశీ గారు మాట రచయితగా కూడా త్వరలోనే పరిచయం కాబోతున్నారని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్. వెన్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఐకాన్స్ ఆర్ కమింగ్ టుగెదర్, వైఆర్ఎఫ్ ట్రస్ట్ చేసినటువంటి ఒక పేరు ఆ డైరెక్టర్ కుర్చీలో కూర్చోడానికి మిస్టర్ అయాన్ ముఖర్జీ, who has delivered blockbuster hits. ye jawani hai diwani లాంటి రొమాంటిక్ జనీరా ఒకటైతే, ఇండియన్ మైథాలజీ బ్యాక్డ్ సూపర్ హీరో బ్రహ్మాసుర్ లాంటి సినిమాని మనకి అందించి ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నటువంటి దిస్ యంగ్ బ్రిలియంట్ మైండ్, డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారికి put your hands together ladies and gentlemen for this fantastic director. ఒక మనిషి ప్రేమకి దగ్గర అవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ ఈయన మాటలకి దగ్గర అవడానికి మాత్రం ఎక్కువ టైం పట్టదు. పదిలంగా మన గుండెల్లో ఆయన మాటల్ని దాచుకున్నాము. ఆయనే మాటల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మే వి రిక్వెస్ట్ అయాన్ టు ప్లీజ్ స్పీక్ a few words. Garu has come to help me in my speech. I will translate. నేను ఆయన మాట్లాడిందని తెలుగులో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను కొంచెం. So what I want to say to everyone, sir, is how amazing, how privileged and what an honor it is in my journey as a director to be here today. You know, as the director of War 2 with Hrithik sir and Tarak sir leading the cast of this film. సో వార్ 2 లాంటి ఒక గొప్ప సినిమాని, ఒక ప్రతిష్టాత్మకమైన సినిమాని చేయటం అనేది ఆయన తన అదృష్టంగా భావిస్తున్నారు. అండ్ ఆ జర్నీలో భాగంగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. It is a full circle of destiny, because when Brahmastra was about to release, Tarak sir had actually taken the time and come to be the chairperson, the chief guest at our function in Hyderabad, and today I am here directing a film which he is the star of. So, you know, the universe is taking care of all this, I think.
మాస్టర్ ఈయన డైరెక్ట్ చేసిన సినిమాకి ఎన్టీఆర్ గారు చీఫ్ గెస్ట్గా ఫంక్షన్కి రావాలి ఇక్కడికి. సో ఇప్పుడు ఈయన డైరెక్ట్ చేసిన సినిమాలో ఆయన యాక్ట్ చేశారు. సో గెస్ట్ నుంచి ఆయన సినిమాలో స్టార్ అయ్యే వరకు, ఆయన చూడడం దగ్గర నుంచి డైరెక్ట్ చేసే వరకు నా జర్నీ ఫుల్గా ఒక సర్కిల్ కంప్లీట్ అయిందని నాకు అనిపించింది. ఇది I know there is a lot of excitement for everybody here in this part of the country, in the full country, to see the film because of our trailers and our songs. But actually, I think everybody is in for a real surprise on August 14th when this movie releases, because the real story of this film, the real soul of this film, we have not yet revealed at all. And I am really looking forward for everybody to experience that. ఇప్పటిదాకా మీరు ట్రైలర్లో కానీ సాంగ్స్లో కానీ చూసిన విజువల్స్ కానీ మిగతా ఫైట్ సీక్వెన్సెస్ కానీ వీటన్నిటిని మించిన ఒక గొప్ప కథ ఉంది ఈ సినిమాలో, వార్ 2లో. అది ఇప్పటిదాకా మీకు కొంచెం కూడా మేము చెప్పలేదు. రేపు ఆగస్టు 14వ తారీఖున థియేటర్లలో మిమ్మల్ని ఖచ్చితంగా కథ ఆశ్చర్యపరుస్తుంది, సర్ప్రైజ్ చేస్తుంది, మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఆ రోజు మీ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటున్నారు. And the second thing, sir, every day while making this movie over 2 years, trying to live up to the vision of the script, the movie, me, the entire team have been aware of the great responsibility of bringing Hrithik sir and Tarak sir and their legacy together on screen. Every day we have carried that responsibility, and I really hope that all the fans, all the audiences feel that we lived up to that responsibility well, and I think they will. మీకు చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది, నేను పెద్ద ఎక్కువ చెప్పక్కర్లా. కానీ హృతిక్ రోషన్ లాంటి ఒక నటుడిని, స్టార్ని, తారక్ లాంటి ఒక గొప్ప నటుడిని, స్టార్ని, ఇంత జర్నీ, ఇంత లెగసీ ఉన్నటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని కలిపి ఈ స్క్రిప్ట్లోకి తీసుకొచ్చి వాళ్ళని డైరెక్ట్ చేయడం అంటే చాలా పెద్ద బాధ్యత. ఆ బాధ్యతను, ఆ రెస్పాన్సిబిలిటీని నేను ఎవ్రీ డే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిర్వర్తించాను. ఎందుకంటే ఈ కథ కూడా అంత డిమాండ్ చేసింది ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి పర్ఫార్మెన్సెస్ని. సో వాటన్నిటిని నేను దృష్టిలో పెట్టుకుని ఒక్కరోజు కూడా రిలాక్స్ అవ్వకుండానే నేను కానీ నా టీం కానీ ఈ బాధ్యతని పూర్తిగా నిర్వర్తించాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అసలు ఈరోజు నేను ఎప్పుడు ఏ ఈవెంట్లోనూ చూడనటువంటి ఒక వింత చూశాను. త్రివిక్రమ్ గారు తర్జుమా చేయడం అనేది చాలా డిఫరెంట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. త్రివిక్రమ్ గారి మాటలు వినే ముందు కెన్ ఐ ఆస్క్ అ ఫ్యూ క్వశ్చన్స్? No, these questions are directed to you. Yes, because there are two icons who are celebrating 25 years of legacy in the film industry that you're bringing together. At the same time, YRF Spy Universe has always delivered blockbuster hits. So are you under pressure? Too much pressure, lots of pressure. From the day that I was came on to bring this vision, no doubt, a lot of pressure. But the way that I eventually handled the pressure and made the film is to just focus on what the actual film is, what the actual story of this film is, what the actual soul of this film is. And by keeping my focus on that and trying to tell that story in the best possible way, in the most entertaining way for everybody who's going to watch it, that's how we have handled the pressure. But the pressure is there, yes. And I'm sure all the pressure is going to just vanish on August 14th when you have a blockbuster hit. After War 1, War 2, so how different or what are you looking forward to tell the audience? How different? Again, two answers to this. One is I love War 1. Okay, I love that movie. I loved Hrithik sir in that film. I went and saw it 2-3 times in the cinema. So coming in to do part 2 of the film, I had a lot of love and respect for what has happened in War 1, what happened in Pathan. Of course, we wanted to take it to the next level. But when you come on to do the second part of a franchise film, you definitely want to celebrate the first film as well while making the second film. So there are things which are similar to part 1,
And I hope we've done it even bigger and better and in a newer way. And the second aspect is, I do think, I was trying to say this earlier as well, there is something very unique and different in the story of War 2, a different kind of emotion and soul in it. I can't talk about it too much till you don't watch the film in the cinemas, but I hope when you watch it, that will stand out for you and you will realize how War 2 is different than War 1. ఓకే అయాన్, ఒక క్వశ్చన్ ఇక్కడ ఉండేటువంటి తెలుగు ఆడియన్స్ అలాగే ఐ థింక్ ఆల్ ది ఫిల్మ్ లవర్స్ వాంట్ టు ఆస్క్ యూ ఇస్ దట్ వీ హ్యావ్ హృతిక్ సార్, వీ హ్యావ్ ఎన్టీఆర్ సార్ ఇన్ ద మూవీ. నౌ హూ ఇస్ ద గుడ్ గై, హూ ఇస్ ద బ్యాడ్ గై? Hrithik versus NTR, NTR versus Hrithik. See, honestly, I have set off and we've all set off to make a great two-hero film in War 2. It is a two-hero film. There is something in our story where when you watch the film and come out, you will have to tell me who was good and who was bad. Because the answer is not so clear. Yeah, but no, overall I just hope, I would just say that I think that my feeling is when anybody comes out of this film in any part of the country, they are going to be rooting for both our heroes in this film. ఐఎమ్ షూర్, ఎస్ ఎస్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ టు యూ. ఇంకొక స్పెక్యులేషన్ కూడా నడుస్తుంది, ఎన్టీఆర్ గారు ఇంటర్వెల్ టైంకి వస్తారు సినిమాలో. వెన్ విల్ హీ కమ్? వెన్ ఇస్ ఎన్టీఆర్ సార్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఫిల్మ్? ఇస్ ఇట్ గోయింగ్ టు బి అన్ ఇంటర్వెల్ బ్యాంగ్? ఇస్ ఇట్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్? సో మెనీ స్పెక్యులేషన్స్ హ్యాపెనింగ్ ఓవర్ దిస్. We would, with NTR sir in the film, there is no, we are smart enough to not make a movie where he comes at interval point in the movie. Okay, that much sense we have. Everything else now you have to see the film and discover it. Thank you so much, Ayan. I think this is going to be a lifetime of memory on cinema, having NTR sir and Hrithik on screen together. Whoever is going to be the good guy or bad guy, once the film is a blockbuster, you're going to be the good guy. ఓకే, అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ దిల్ రాజు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మనకి F2లు F3లు సంక్రాంతికి వస్తున్నాము లాంటి సినిమాల్ని అందించినటువంటి ప్రొడ్యూసర్. హీ హ్యాస్ మేడ్ బ్లాక్ బస్టర్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సరే, ఇప్పటిదాకా వర్షం పడలేదు, లేట్ అయిపోతే వర్షం పడిపోతేమో. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎవరు తడవలేదు ఇక్కడ. ప్లీజ్, చాలా మాట్లాడాలి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి సార్, ఐమ్ గోనా స్పీక్ ఇన్ తెలుగు అండ్ దెన్ ఐ విల్ ప్రాబబ్లీ ట్రాన్స్లేట్ అ లిటిల్ బిట్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, అభిమాన సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఇంత అద్భుతంగా మీ అందరితో ఈ పండుగని జరుపుకోవడానికి నన్ను బాగా బలవంతం పెట్టిన వంశీకి థ్యాంక్స్. మీకు గుర్తుందో లేదో, సరిగ్గా 12-13 సంవత్సరాలు క్రితం అనుకుంటాను, బాద్షా ఫంక్షన్ జరిగినప్పుడు వరంగల్కి చెందినటువంటి ఒక అభిమాని ప్రాణాల్ని కోల్పోవడం జరిగింది తొక్కిసలాట్లో. ఆ రోజు నుంచి కొంచెం నేను బయట పబ్లిక్ ఈవెంట్లకి కొంచెం దూరంగా ఉన్నాను. కానీ 25 వసంతాలు పూర్తవడంతో మీ అందరినీ కలుసుకోవాలి అనే ఒక తాపత్రయం ఉండింది. దానికి నన్ను ఫోర్స్ చేసిన వంశీకి మళ్ళీ థ్యాంక్స్. వంశీ నన్ను ఫోర్స్ చేసేలా చేసిన మీ అందరికీ థ్యాంక్స్. ఇదంతా అయిపోయింది కాబట్టి ముందుకు రావాలా? మీరు అరవను అంటే ముందుకు వస్తాను, నన్ను మాట్లాడనివ్వండి. ఓకే తమ్ముళ్ళు, నైస్. వార్ 2 అనే చిత్రం నేను చెయ్యడానికి ముఖ్యమైన కారణం కథలో బలం కానివ్వండి, కథలో ఉండే పొటెన్షియల్ కానివ్వండి, ఇవన్నీ తీసి పక్కన పెడితే
నన్ను ఈ చిత్రంలో ఖచ్చితంగా నువ్వు ఈ మూవీ చెయ్యాలి అని నన్ను వెంటపడి నాకు భరోసాని కల్పించి నీ అభిమానులు గర్వంగా తలెత్తుకునేలాగా నేను ఈ చిత్రాన్ని రూపొందిస్తాను, నన్ను నమ్ము అని చెప్పిన ఆదిత్య చోప్రా గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఆయన మాటని నేను వినకుండా నమ్మకుండా ఉండుంటే ఈరోజు ఇంత గర్వంగా ఇంత ధైర్యంగా మీ ముందు నిల్చునేవాడిని కాదు నేను. సో వుడ్ లైక్ టు థ్యాంక్ ఆది చోప్రా సార్ ఫర్ గివింగ్ మీ ద కాన్ఫిడెన్స్, గివింగ్ మీ ద భరోసా ఆఫ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ వార్ 2. Followed by Adi sir, I would like to thank the whole team of YRF, Yash Raj Films, starting from Akshay, starting from Manan, Rohan, a lot of people who've been a part of this journey. I would like to thank మీ అందరికీ నేను ప్రతిసారి ఫ్లైట్లో వెళ్ళినప్పుడల్లా ఒక గుండు అతను కనిపిస్తుండేవాడు. ఆయన పేరు రాజా ముఖర్జీ, ఆయన ఎవరో కాదు రాణి ముఖర్జీ గారి అన్న. సో వుడ్ లైక్ టు థ్యాంక్ రాజా. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ వైఆర్ఎఫ్ స్టూడియో. వుడ్ లైక్ టు థ్యాంక్ సంజయ్ సార్ ఫర్ మొదటిసారి నాకు పెద్ద బాంబే ఇష్టం ఉండదండి, వెళ్ళి అక్కడ ఉండడం నాకు ఇష్టం ఉండదు. అలాంటిది 70 బ్రదర్ వెళ్ళిపోనా నేనేమన్నాను, మాట్లాడేప్పుడు సైలెన్స్గా ఉండండి, నాకు ఒక్క సెకండ్ పట్టుద్ది, మైక్ ఇచ్చి వెళ్ళిపోతాను నేను. ఓకే, మాట్లాడినా తట్టుకోండి కాసేపు. సో I would like to thank the whole team of YRF Studios for taking care of me, for making me feel like home, for making me feel like Hyderabad, and for making me feel extremely comfortable. Thank you so much to the whole team of Yash Raj Films for giving me that liberty and taking care of me and for caressing all the love. Thank you once again. Can't wait to be back with YRF. Number 2, I would like to thank my director Ayan Mukherjee. బ్రహ్మాస్త్ర ఈవెంట్కి నేను రావాల్సింది. ఆ రోజు చిన్న ఈ గణేష్ నిమజ్జనం ఉండడం వల్ల లేదా మన వినాయక చవితి సందర్భాల్లో కొంచెం పర్మిషన్ లాస్ట్ మూమెంట్లో కొంచెం ఇదవ్వడం వల్ల నేను రాలేకపోయాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే అయాన్ కూడా ఆ రోజు అక్కడికి రాలేకపోయాడు, ఎందుకంటే బాంబేలో తను బ్రహ్మాస్త్ర సినిమాకి ఫైనల్ మిక్సింగ్ చేసుకుంటున్నాడు. డెస్టినీ చూడండి, ఈరోజు హైదరాబాద్కి వచ్చాడు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు, కానీ నా దర్శకుడిగా వచ్చాడు. ఇంతకంటే బ్యూటిఫుల్ స్టోరీ ఉండదు. And I am telling you today, there wouldn't have been any director in this country than Ayan Mukherjee to helm War 2. రేపు 14వ తారీఖు మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. Ayan Mukherjee was the only option, and Ayan Mukherjee will be remembered for directing one of the greatest films of our times called War 2. ఇద్దరు స్టార్స్ని పెట్టుకొని, ఇద్దరు పర్ఫార్మర్స్ని పెట్టుకొని రేపొద్దున చిత్రం చూసినప్పుడు మీరే అంటారు, నేను ఈరోజు మాట్లాడితే ప్రతిదీ అతిశయోక్తిలాగా ఉంటుంది. ఖచ్చితంగా తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. I know how many sleepless nights Ayan Mukherjee has spent to carve this amazing visual vaganza. Thank you, Ayan, for being a guiding force for me and Hrithik sir on sets. Thank you so much. And as I promised you, 2025 will have another blockbuster director produced from this country, and his name is going to be Ayan Mukherjee. అలాగే వార్ 2 అనే చిత్రానికి పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్కి నా ధన్యవాదాలు. వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ హూస్ వర్క్ ఫర్ వార్ 2 for
making this dream a reality. Thank you everybody back in Bombay. I would like to thank all the direction departments, the camera department, each and every person. Thank you so much. 25 సంవత్సరాల క్రితం కహో నా ప్యార్ హై అనే చిత్రం చూసినప్పుడు దాదాపు నాది ఆయన కెరియర్ ఆల్మోస్ట్ ఒకటేసారి మొదలైంది. అందుకే ఇద్దరం 25 ఇయర్స్ జరుపుకుంటున్నాం. ఆ కహో నా ప్యారే చిత్రంలో ఆయన డ్యాన్స్ చూసి నా కంటికి మైకేల్ జాక్సన్ తప్ప ఎవరు ఆనేవాళ్ళు కాదండి. బట్ వెన్ ఐ సా హృతిక్ రోషన్ ఐ వెంట్ మ్యాడ్. అక్కడ ఆయన డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయిన నేను ఐ స్టార్టెడ్ సీయింగ్ హిస్ బాడీ ఆఫ్ వర్క్. ఇండియాలో ఈరోజు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ఇంపెకబుల్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు అని అంటే దాట్ ఈస్ మిస్టర్ హృతిక్ రోషన్. If there is any actor in this country who is the most dedicated to his craft is Mr. Hrithik Roshan. If there is a person who fears and has got humbleness towards his profession, that is Mr. Hrithik Roshan. My journey started off admiring him, and ee roju 25 సంవత్సరాల తరువాత ఆయన పక్కన యాక్ట్ చేయడానికి, ఆయనతో పాటు యాక్ట్ చేయడానికి, ఆయన డ్యాన్స్ చూసి నేను కూడా ఎక్సెల్ అవ్వాలి అనే తాపత్రయం కలిగించిన ఆయనతో డ్యాన్స్ చేసినప్పుడు నేను హృతిక్ రోషన్ గారితో ఒకటే మాట అంటాను, హృతిక్ రోషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ డాన్సర్ ఆఫ్ అవర్ కంట్రీ. అలాంటి మనిషి పక్కన నిజంగా డాన్స్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ హ్యావ్ మేకింగ్ దిస్ జర్నీ సర్, టు హ్యావ్ డాన్స్డ్ బిసైడ్ యూ. There is no competition here. This is not about who's done the best. This is about మీరు చూడబోయే పాట ఎవడు గెలిచాడు ఎవడు ఓడాడు అనే పాట కాదు. మీ అందరికీ సోషల్ మీడియాలో తప్పుడుగా చెప్తున్నారు, నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, వినండి. దిస్ సాంగ్ ఇస్ నాట్ అ వర్సెస్ సాంగ్. దిస్ ఇస్ అ సాంగ్ విచ్ కాంప్లిమెంట్స్ టు గుడ్ డాన్సర్స్. మీకు నేను గొప్ప డాన్సర్ అని మీకు నచ్చుతుంది, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. కానీ మనకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీ పద్ధతి మీది, నా పద్ధతి నాది. నేను ఇలాగే ఉంటాను, మీరు అలాగే ఉండండి. ఎనీవేస్, హృతిక్ రోషన్ గారితో పని చేసినప్పుడు కేవలం నృత్యం గురించి ఇదంతా నా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్గా మాట్లాడాను. బట్ I have learned a lot from that man. ఆయన ఈ రోజుకి సెట్కి వచ్చినప్పుడు ఏ రోజు కూడా కమాన్ నాకు ఈజీయే కదా అన్నట్టుగా రాలేదు ఏ రోజు. అందుకే ఇందాక ఆయన మాట అన్నారు, నాలో ఆయన చాలాసార్లు ఆయనను చూసుకున్నారని. నేను మీతో చెప్తున్నాను, నేను కూడా నన్ను చాలాసార్లు ఆయనలో చూసుకున్నాను. I have seen myself multiple times in Mr. Hrithik Roshan sir. If I have learned something from Hrithik sir, there is a quality which I always have within me, sir. It's called try and try till you die. You've just made it even stronger. And that is exactly what Hrithik sir is. 75 days of working with you has taught me so much. I can't wait to get back with you on screen again. Waiting for it. Thank you so much for treating me as a brother. Thank you so much for welcoming me with open arms. Sir, I come from South India. Thanks to Rajamouli that he's erased a lot of boundaries of South and North, which is films.
But still, every South Indian will have a kind of a small, थोड़ा सा डाउट रहता है सर कि अच्छा कैसे एक्सेप्ट करेंगे ये लोग. But I am telling you, thank you so much, sir, for accepting me with wide arms, open arms, and giving me that hug, that beautiful hug you've given me on the first day. Thank you so much. I will never forget those moments with you for War 2. And when the movie releases on the 14th of August, it is only going to thicken it more. Thank you, sir. Love you, sir. And this is not a movie, as everybody is saying, of NTR going into Hindi cinema, but this is equally Hrithik sir coming into Telugu cinema. Everybody, each and every fan of mine who is here, everybody who hasn't been here will take you to their hearts, will take care of you, sir. This is my promise. They will keep you in their hearts. Your responsibility is ours. Thank you so much, sir, for all the sweetness and greatness and kindness. ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేద్దాం. And congratulations for stepping into the 25th year, sir. What a way to start it with War 2. 25 సంవత్సరాల క్రితం నిన్ను చూడాలని అనే ఒక చిత్రంతో నా కెరియర్ మొదలైంది. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎల్లప్పుడూ ఆయన చల్లని చూపు మన పైన ఉంటుంది. రామోజీరావు గారు నన్ను, కీర్తిశేషులు శ్రీ రామోజీరావు గారు నన్ను ఆయన బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 25 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆ మూవీ ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళానో తప్ప ఎవరూ లేరు. ఒక్కడనే వెళ్ళాను, ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళాను. ఏం జరుగుతుందో, ఎలా ఉండబోతుందో తెలియదు నాకు. మొదటగా నాకు గుర్తుండి, మరి ఇక్కడ ఉన్నాడు, ఎక్కడో ఉండుంటాడు, ముజీబ్ అని ఆధోని నుంచి మొట్టమొదటిసారి ఒక అభిమాని కనిపించాడు నాకు. నేను ఆఫీస్ బయట, అది కూడా రెంటెడ్ ఆఫీసు, ఇల్లు ఎక్కడో మేదిపట్నంలో ఉండింది, ఆ రెంటెడ్ ఆఫీస్ బయటకు వచ్చాను. ఎవరండి మీరు అన్నాను. బాబు ఫ్యాన్ అన్నాడు. అర్థం కాలేదు. ఏంటి ఫ్యానా అన్నాను. అవును బాబు, మీరంటే పడి చచ్చిపోతానన్నాడు. ఒకటే సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు, అప్పుడే ఏంటి అన్నాను. ఏమో ఇతనే ఫస్ట్ వచ్చింది. మీరంటే చచ్చిపోతానన్నాడు. చచ్చిపోవడం వద్దులే కానీ కాదు ఏంటిది అన్నాను. ఏమో బాబు ఇంకా మీ వెంటే ఉంటానన్నాడు. అక్కడ మొదలైన ఆ రోజు 25 సంవత్సరాలకి నాకు ఎనలేని సరిపోనంత ప్రేమ ఇచ్చే ఇంత